వివిధ సంఘాల ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్ల సోమ మల్లయ్య, కేశపోయిన శంకర్ ముదిరాజ్, నకరేకంటి కాశయ్య గౌడ్, జవ్వాచి ఇంద్రయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, గంజి భిక్షమయ్య, గోగికార్ శంకర్, విజయ్ కుమార్, వాడపల్లి సాయిబాబా, చొల్లేటి రమేష్, ఎల్లంరాజు, ఆదినారాయణ, యాదయ్య, సింగం వెంకటయ్య, శ్యామల చంద్రశేఖర్, గుంటూచు నాగేశ్వరరావు, ప్రేమ్జీ, దామోదర్, పవన్, మున్నా, చరణ్, రేగట్ట సైదులు, ఎన్ వెంకటేశ్వర్లు గౌడ్, చెరుకు మల్లికార్జున్ గౌడ్, కొప్పు కృష్ణగౌడ్, చేరిపోతుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్నకుమార్, కూరెళ్ల విజయ్ కుమార్, మల్లెబోయిన సతీష్ యాదవ్, భరద్వాజ్, వల్లకీర్తి శ్రీనివాస్, భిక్షం, క్రాంతి, మూడ సైదులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షుడు దుషర్ల సత్యనారాయణ, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు యాదవ్, యాదగిరి గౌడ్, చిత్రం నరేష్, శంకర్, సైదులు, అనిత, లక్ష్మీప్రసన్న, సదాలక్ష్మి, బుర్హాన్ షరీఫ్, సింధు, మహిమ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.